ధర్మంలో వైరాగ్యం 11 రకాలుగా ఉంటుందని ధర్మ సింధువులో పేర్కొన్నారట. కానీ ఆ మంత్రికి మాత్రం అదేదో వైరస్ లాగా 12వ రకం వైరాగ్యం వచ్చింది కాబోలునని ఊరంతా చలోక్తులు విసురుతూ కోడై కూస్తోంది. అటు ప్రతిపక్షంతో పాటు ఇటు స్వపక్షంలోని సీనియర్లలో కూడా ఇదే రకమైన చర్చ సాగుతోందట. మరి ఆ మంత్రికి ఫలానా వైరాగ్యం కలగడం నిజమేనా? దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? గత కొద్ది రోజులుగా సిక్కోలు జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావుకి 12వ రకమైన వైరాగ్యపు లక్షణాలు కనిపిస్తున్నాయట. ఎంతో సీనియర్ మంత్రి అయిన ధర్మాన గతంలో ప్రజాజీవితం అంటే ఆటుపోట్లు, ఎదురుదెబ్బలు, దెప్పిపొడుపులు ఉంటాయని, అది సహజమని వేదికలపై చెప్పేవారు. ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. గతంలో ఇతరుల విషయంలో నీతి సూక్తావళి వల్లించిన ధర్మానకు తనదాకా వచ్చాకే జ్ఞానోదయమైంది కాబోలు అనుకుంటున్నారట వైసీపీ క్యాడర్. నేను మీకోసమే పనిచేస్తున్నాను, నాకు ఈ పదవి వద్దు, పరోపకారమే ముద్దు అంటూ ధర్మాన బిల్డప్లిస్తున్నారట. ఇంతలో అంత చేంజా, అదెలా సాధ్యమైంది అని క్యాడర్ మొత్తం గుసగుసలాడుకుంటున్నారట. ధర్మానలో ఫస్ట్ వెర్షన్కి సెకండ్ వెర్షన్కి చాలా తేడా కనిపిస్తోందంటున్నారు. 2004లో మీరు రమ్మంటే కదా వచ్చాను, మీరు కోరుకుంటే కదా బరిలో నిల్చున్నాను అంటుంటే ఓటర్లంతా మంత్రముగ్ధులైపోయారు. ఆనాడు నర్సన్నపేట నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం నియోజకవర్గానికి వలస వచ్చిన ధర్మాన ప్రసాదరావుకి ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. అప్పటి నుంచి ఎన్నికలు వస్తే చాలు ఇదే పాట పాడుతున్నారు ధర్మాన. అలాంటి పాటలతోనే 2009లోనూ గెలుపొందారు. కానీ పాడిన పాత పాటతో 2014లో చెక్ పడిపోయింది. 2019లో గుడ్డిలో మెల్లచందాన 5,000 ఓట్ల మెజారిటీతో జగన్ హవాతో బయటపడ్డారు ధర్మాన. ఇప్పుడు 2024లోనూ మళ్లీ మీరు గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా నిలబడతాను అంటూ 2004 నాటి పాత రీల్నే మళ్లీ తిప్పుతున్నారట ఈ సీనియర్ నాయకుడు. కానీ వైసీపీ క్యాడర్ మాత్రం ఒక ఆకు ఎక్కువే చదువుకుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మీ తర్వాత నిలబడే నాయకుణ్ణి ఎక్కడ తయారు చేశారో చెప్పాలని ధర్మాన ఫాలోవర్లే బాహాటంగా చర్చించుకుంటున్నారట. ఈ 10 ఏళ్లలో ఇంత తేడా వచ్చిందా అని విస్తుపోవటం ధర్మానవంతవుతోందట. తనను ఫాలో అయ్యేవారు తనకన్నా ఎదిగిపోవటాన్ని చూసి ధర్మాన ఇబ్బందిగా ఫీలవుతున్నారట. ఇచ్చాపురం, టెక్కలి, శ్రీకాకుళం ఎంపీ సీటు, పాతపట్నం, పలాస అభ్యర్థులు తనకన్నా ఎదిగిపోవటమే కాక వారి మాటే అధినేత జగన్ వద్ద చెల్లుబాటు కావటం ఇబ్బందిగా మారిందట. ఒకప్పుడు తను లేకుండా మీటింగ్లు జరిగేవి కావట. కానీ ఇప్పుడు మాత్రం తనను పిలవకుండానే వారే సభలు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లటంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డ చందాన తయారైందట ధర్మాన పరిస్థితి. దీనికి తోడు ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కూడా అన్నబాటలో అదే పాట పాడుతున్నారట. ఇద్దరు సోదరులకు ఇదే పనా, మరేమీ లేదా అంటున్నారట సిక్కోలు వాసులు. గతంలో చక్రం తిప్పిన ఈ సీనియర్ మంత్రి నేడు తన సామాజిక వర్గానికి జిల్లాలో సీట్లు ఇప్పించుకోలేకపోయారట. చాప కింద నీరులా స్పీకర్ తన సామాజిక వర్గానికే పెద్దపీట వేసుకునేలా ఎంపీ టికెటు తన స్థానంతో పాటు మరో ఇద్దరికి స్థానం కల్పించటంలో ముందంజ వేయటం ధర్మానకు మింగుడు పడటం లేదట. ధర్మాన సామాజిక వర్గంలో వారిద్దరు సోదరులు మాత్రమే ఉండటంతో నెక్స్ట్ ఏం చేయాలో తెలియటం లేదట. అటు సొంత సామాజిక వర్గం వారు మీరుండే ఏం చేస్తున్నారు, పార్టీలో మీ వారసులకు చోటు లేదు, కనీసం కొత్త వారిని తయారు చేశారా అంటే అది లేదు అని ధర్మాన బ్రదర్స్పై వారి వర్గీయులు మండిపడుతున్నారట. నిజానికి ధర్మానకు ప్రత్యక్ష రాజకీయాలను వదిలే జిల్లా రాజకీయాల్లో పెద్ద దిక్కుగా ఉండే అవకాశం 2019లోనే వచ్చింది. అలాంటి అవకాశాలు కోల్పోయి నేడు వేదికల మీద పాత పాటలు పాడుకోవడం వల్ల లాభమేంటంటున్నారు రాజకీయ పండితులు. రాజకీయ కాలమంతా ధర్మాన ప్రసాదరావు తన ప్రతిభను ఆర్థికంగా ఉపయోగించుకుని ఇప్పుడు వైరాగ్య ప్రవచనాలు చేయటం వింతగా ఉందని విమర్శిస్తున్నారట విపక్ష నేతలు. కొత్త నీటికి దారులు కడుతున్న జగన్ తన ఫిలాసఫీని యథాతథంగా అమలు చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుందని రాజకీయ వర్గాల నుంచి హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సీఎం అడుగుతున్నారు కాబట్టే పోటీ చేయాలనుకుంటున్నాను, మీరు గెలిపిస్తే నేను పోటీ చేస్తాను, లేదంటే ఎవరికైనా ఇస్తాను అంటున్నారే తప్ప ఎవరికిస్తారో అనేది చెప్పడం లేదట ధర్మాన. అసలు ధర్మాన ఎవరినైనా తయారు చేస్తే కదా వారి పేరు నోటి నుంచి బయటికి వచ్చేది అంటున్నారట వైసీపీ క్యాడర్. కానీ పెద్దాయనగా గుర్తింపు పొందిన ధర్మాన ముందుకెళ్లి ఎదురు ప్రశ్నించే దమ్ములు వైసీపీ క్యాడర్లో ఎవరికీ లేవంటున్నారు స్థానిక విశ్లేషకులు. ఇలా చూస్తే అటు ధర్మాన గాని ఇటు వైసీపీ క్యాడర్ గాని అమరావతిలో కూర్చున్న జగన్ తీసుకునే నిర్ణయాలను శిరసా వహించటం తప్ప చేసేదేమీ ఉండదంటున్నారు. మరి పిల్లి మెడలో గంట కట్టేదెవరో చూడాల్సిందే.